మహా సీఎం రేసులో ముగ్గురు అగ్రనేతలున్నారు. బీజేపీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన ముఖ్య నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ సీఎం పీఠం కోసం రేసులో ఉన్నారు. మూడు పార్టీల కూటమిలో కీలకం కావడం, అన్ని పార్టీలకు తగిన సీట్లు రావడంతో పీఠం కోసం మూడు పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. మాకంటే మాకేనంటూ ఆయా పార్టీల ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి కూటమిలో ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీ నేతకి సీఎం పీఠం దక్కుతుందని రెండు పార్టీలు తెలుసు. కానీ మాకేనంటూ చెప్పడం వెనుక లాబియింగ్ ఉందనుకోవాలి. సీఎం పీఠం అడిగితే డిప్యూటీ అన్న ఇస్తారన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కీలక శాఖలైన దక్కించుకోవచ్చన్న ప్రణాళిక వారికి ఉందనుకోవాలి. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన సమర్థవంతమైన నాయకుడిగా దూరదృష్టి గలవాడన్న విశ్వాసం అటు బీజేపీ ఎమ్మెల్యేలోనూ ఇటు ఆర్ఎస్ఎస్ ముఖ్యుల్లోనూ ఉంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆర్ఎస్ఎస్ మద్దతు బహిరంగ రహస్యమే. మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను బీజేపీ 132 సీట్లను గెలుచుకోవడంలో ఆయన పాత్ర కీలకమన్నది జగమెరిగిన సత్యం. అయితే వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి పీఠం విషయంలో పెద్దగా జోక్యం చేసుకోదు. కానీ ఫడ్నవీస్ విషయంలో వారికి మరో ఆలోచన లేనట్టుగా అర్థమవుతోంది. మహారాష్ట్రను ఒక బలమైన నాయకుడిగా నడిపించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు సంఘ ముఖ్యులు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. గత 2 ఏళ్లుగా సీఎంగా ఉన్న శివసేన నేత ఏక్నాథ్ షిండే మరోసారి పీఠం ఆశిస్తున్నప్పటికీ ఆయనకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. శివసేన 57 స్థానాల్లో గెలవగా ఎన్సీపీ 48 స్థానాల్లో గెలిచి సత్తా చాటాయి. దీంతో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. 234 సీట్లను సాధించి మహాయుతి గ్రాండ్ విక్టరీ సాధించింది. లోక్సభ ఎన్నికలలో ఎదురుదెబ్బక తగిలిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంలో ఫడ్నవీస్ కీలకంగా వ్యవహరించారు. హిందూ ఓట్లను ఏకం చేయడంలో ఆయన సఫలమయ్యారని పార్టీ భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ఎస్ఎస్ మారుమూల ప్రాంతాల్లోనూ బీజేపీ కోసం पणीचेयడంతో अद्भुत विजय नमोदైంది. केवळ आता एवढंच सांगेन की महाराष्ट्राच्या जनतेसमोर आम्ही नतमस्तक आहोत. जनतेने ज्या प्रकारचा विजय दिलेला आहे, खऱ्या अर्थाने हा विजय एक प्रकारे आमची जबाबदारी वाढवणारा विजय आहे. देशाचे प्रधानमंत्री मोदीजींवर महाराष्ट्राने दाखवलेला विश्वास आहे आणि त्यामुळे आता आम्हाला खूप काम महाराष्ट्रामध्ये करावं लागेल याची आम्हाला जाणीव होते आहे. म्हणून पुन्हा एकदा महाराष्ट्रातल्या सगळ्या मतदारांच्या चरणी आम्ही नतमस्तक होतो आणि त्यांना आश्वस्त करतो की त्यांनी जो विश्वास दाखवलाय त्या विश्वासाला आम्ही तडा जाऊ देणार नाही. सगळ्यांचे अतिशय मनापासून